వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చిక్కుడుగా ఆలుగడ్డ ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒకటి, 3 మీడియం సైజు ఆలుగడ్డలు, చిక్కుడుగాయకి ఈండ్లు తీసి కట్ చేసి కడిగి తీసుకున్న ఆలుగడ్డలు, ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి తీసుకుందాం. నేనైతే కుక్కర్లో వేస్తున్నాను, మీరు గిన్నెలు కడాయిలో కూడా వేసుకోవచ్చు. పోపుకి సరిపడా ఆయిల్ నేను 2.5 కర్రీ గంటితోటి 2.5 గంట తీసుకున్నా. అందులోకి పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ కూడా కట్ చేసి తీసుకున్నా. పచ్చిమిరపకాయ కూడా వేద్దాం. అందులోకి వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసి ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ. ఉడికిన తర్వాత ఉడికింది కదా ఉల్లిగడ్డ, ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు నేను ఇప్పుడు వేసేస్తున్నాను. ఉప్పు వేసి కలిపి పచ్చివాసన పోవాలి. అల్లం ఎల్లిగడ్డ బాగుంటుంది. పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా అందులోకి వేసి ఒకసారి కలుపుకొని చిక్కుడుకాయ కూడా వేసేసుకుందాం. చిక్కుడుకాయ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఇంట్లో ఉండే వాటర్ మొత్తం పోనిద్దాం. ఒక 2 టమాటాలు కూడా తీసుకొని కట్ చేసి ఇంట్లోకి వేద్దాం. వేసి కలిపి ఇంకొకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మగ్గింది కదా కొద్దిగా. దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి వాటర్ చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. ఇందులోకి వాటర్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుండదు, కొద్దిగా వేసుకోండి వాటరు. నేనైతే చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టి ఒక విజిల్ వచ్చి 2వ విజిల్ వచ్చేటప్పుడు కుక్కర్ బంద్ చేసుకోండి. విజిల్ వచ్చినాయి. గాలి మొత్తం పోయినాక కుక్కర్ మూత తీసి చూస్తే చిక్కుడుగా ఆలుగడ్డ కర్రీ రెడీ అయింది. కొద్దిగా వాటర్ అనిపిస్తే ఒక్కసారి మళ్ళీ పొయ్యి వెలిగించి ఉడకనియండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికితే చాలు. ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి, నేనైతే ఇది గరం మసాలా కొంచెం వేస్తున్నా. మీరు గరం మసాలా ఉంటే వేయండి, లేకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చిక్కుడుగా ఆలుగడ్డ కర్రీ రెడీ. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చిక్కుడుగా ఆలుగడ్డ కర్రీ రెడీ అయ్యింది. ఇలా ఉడికింది కదా, ఇప్పుడు చిక్కబడింది. ఇంతసేపు కొద్దిగా వాటర్ ఉండి ఎంతో రుచికరమైన చిక్కుడుగా ఆలుగడ్డ కర్రీ రెడీ.